గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. వీడియో మీ దాకా నీ టార్గెట్ వచ్చింది 10 అంటే miles అయితే aim for the ప్రపంచంలో 11th అతి mile. గొప్ప అదృష్టవంతుడిగా మీరు మారబోతున్నారు అని, వెలకట్టలేని నిధి నిక్షేపాల గని మీ సొంతం అవుతుంది అని మనందరికి తెలుసు. బిజినెస్ మ్యాన్ మూవీ ఇంపాక్ట్ ఓ జనరేషన్ పై ఎంత ప్రభావం చూపించిందో. సినిమా చూసి థియేటర్ నుండి అటు బొంబాయికి వెళ్ళి డాన్లుగా మారిన వారు, లేక చిల్లర రౌడీలుగా మారిపోయిన వాళ్ళను చూశాము. కానీ దాని తలదన్నే పుస్తకం ఇది. బిజినెస్ మ్యాన్ మూవీ యూత్ను బోల్డ్గా మార్స్తే, ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ పుస్తకం యువతను గోల్డ్గా మారుస్తుంది. బిజినెస్ మ్యాన్ మూవీ యాటిట్యూడ్తో ఎదగడం నేర్పిస్తే, ది గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ పుస్తకం గ్రాటిట్యూడ్తో ఎదగడం నేర్పిస్తుంది. ఎగరడమే కాదు, ఎగిరే దిక్కు ముఖ్యమని తలపై ముట్టికాయ వేసి మరీ చెబుతుంది. బిజినెస్ మ్యాన్ మూవీలో సూర్యాబాయ్ ఎలాగో అలా ప్రపంచాన్ని జయించాలని చూస్తాడు. కానీ ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ పుస్తకంలో హఫీద్ విలువలతో తనను తానే జయించాలనుకుంటాడు. బిజినెస్ మ్యాన్ మూవీలో మనల్ని దిశ లేని గెలుపు దిశగా నడిపిస్తే, ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ పుస్తకం మనల్ని గొప్ప మనిషిగా తీర్చిదిద్దుతుంది. ఈ పుస్తకాన్ని సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలోని అత్యంత ఐశ్వర్యవంతుడైన సేల్స్ మెన్ అయిన పాత్రస్ వద్ద హఫీద్ పశువుల పరిరక్షకుడుగా ఉంటాడు. అతనికి ఉన్నదల్లా ఆకలితో పాటు ఆకాశాన్ని తాకాలనే తపన మాత్రమే. అతను తపనను గుర్తించిన పాత్రస్, నీ పని నీకు తృప్తిని ఇవ్వలేదా అని అడుగుతాడు. అందుకు హఫీద్, నాకు కేవలం మీ పశువుల పరిరక్షకుడిగా మిగిలిపోవడం కంటే మీ వస్తువును అమ్మే వ్యక్తిగా అవ్వాలని ఉంది. ఎన్నోసార్లు మీ నోటి వెంట విన్నాను, పేదరికం దశ నుండి గొప్ప ఐశ్వర్యవంతుడు కావాలి అంటే సేల్స్ మెన్ మించిన గొప్ప అవకాశం మరి వ్యాపారంలోనూ వృత్తిలోనూ లేదని సూటిగా చెప్తాడు. అందుకు పాత్రస్, తక్కిన వాళ్ళలాగా నువ్వు కూడా చేయగలవని నువ్వు నమ్ముతున్నావా అని ప్రశ్నిస్తాడు. హఫీద్ వచనమాగి ఇలా అంటాడు, ఓటమి నన్ను ఎప్పుడు అధిగమించలేదు, గెలవాలన్న నా పట్టుదల గట్టిదైతే అని. హఫీద్ ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడిన పాత్రస్, నీవు నీ మాటలు కేవలం గాలి మాటలు కాదని నిరూపించుకో అంటూ ఓ వస్త్రాన్ని ఇచ్చి అమ్ముకొని రమ్మని పంపిస్తాడు. పాత్రస్ వాణిజ్య చిహ్నం కలిగిన అత్యంత ఖరీదైన వస్త్రాన్ని తీసుకొని హఫీద్ జెరూసలంకు బయలుదేరుతాడు. రోజులు దొరికిపోతున్నాయి, కానీ ఆ వస్త్రాన్ని కొనే యోగ్యత గల వినియోగదారుడు ఎంతగానో గాలించిన చివరికి విఫలం అవుతాడు. ఈ వృత్తికి తన యోగుడిని కాదని నిర్ధారించుకొని బయలుదేరే ముందు, తాను ఉంటున్న విడిది గృహంలో అతి భయంకరమైన చలిలో వణుకుతూ ఓ తల్లి ప్రసవించడం చూసి జాలితో ఆ వస్త్రాన్ని ఆ తల్లికి ఇచ్చి ఇంటి దావన పడతాడు. తూర్పు దిక్కున అత్యంత వెలుగుతో ఓ నక్షత్రం ప్రకాశిస్తూ పాత్రస్ ఉన్న గుడారం వైపు రావడం పాత్రస్ గమనిస్తాడు. అంతేకాదు, ఆ నక్షత్రం హఫీద్ను అనుసరిస్తూ వచ్చిందని తెలుసుకుంటాడు. హఫీద్ జరిగినదంతా వివరంగా పాత్రస్కు చెప్తాడు. తాను ఆ వస్త్రాన్ని అమ్మలేదని, చలిలో వణికిపోతున్న తల్లి బిడ్డకు ఇచ్చానని చెబుతాడు. తన లక్ష్యాన్ని ఛేదించలేకపోయానందుకు సిగ్గుతో దుఃఖంతో పాత్రస్ ముందు మోకరిల్లుతాడు. పాత్రస్ హఫీద్ భుజం తట్టి పైకి లేపి, ఈ పరీక్షలో నీవు ఉత్తీర్ణుడివి అయ్యావని చెబుతాడు. నీవు నీ కోసం కాకుండా పరుల కోసం జీవించే కళను అధ్యయనం చేశావు. ఈ మంచితనమే నిన్ను అందరికన్నా పై ఎత్తులో కూర్చోబెట్టుతుంది మహారాజుగా, అంతేకాదు నా వారసుడిగా అంటూ తాను ఇన్నాళ్ళు ఎవరి కోసం అయితే ఎదురు చూశాడో ఆ వారసుడు హఫీదే అని గుర్తించి కొంత సరుకుతో పాటు ప్రపంచంలో వెలకట్టలేని ఆ 10 మణుల పెట్టెను హఫీదుకు అందిస్తాడు. ఇక్కడి నుండి మొదలవుతుంది హైలైటర్స్ పని.
ప్రతి వాక్యం పదే పదే నెమ్మరు వేయాల్సిందే, అండర్లైన్ చేయాల్సిందే. ఈ 10 సూత్రాల ద్వారా హఫీద్ పాత్రస్ కంటే అత్యంత ఐశ్వర్యవంతుడైన సేల్స్ మెన్ గా గుర్తింపు పొందుతాడు. హఫీద్ వయసు మళ్ళడంతో అవర్ గ్లాస్ దాదాపు నిండిపోతుంది. తన ప్రాణం పోయేలోపు ఈ విలువైన నిధిని యోగ్యుడికి అప్పగించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఓ రోజు మాసిన బట్టలతో ఓ వ్యక్తి హఫీద్ని కలవాలని వస్తాడు. రాగానే తన పేరు పాల్ అని చెబుతాడు. 4 ఏళ్ల కిందటి వరకు నేను మూడవ భక్తితో, యువ రక్తపు వేడితో, నిజం గ్రహించలేని మూడవ విశ్వాసిగా ఉండేవాణ్ణి. యెహోవా భక్తులందరినీ శిక్షించడానికి జల్లెడ పట్టమని గుడిలోని ఉన్నత మత గురువులు నన్ను ఆదేశించారు. ఆ పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రకాశించి నన్ను హెచ్చరించింది. పాల్, నన్ను ఎందుకు హింసించుచున్నావు అని నేనడిగాను. నువ్వు ఎవరు? ఆ స్వరం పలికింది, నేను యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవు ఏం చేయవలనో అది నీకు తెలుపబడును అని చెప్పినది. అంతటి ప్రకాశాన్ని చూసేసరికి నా కన్నులు అంధకారమయమయ్యాయి. నేను పట్టణంలోకి వెళ్ళి ఓ రాత్రి అంతా యేసు గృహంలో గడిపాను. మరుసటి రోజు నాకు చూపు వచ్చింది. ఆ దినం నుండి నేను సిలువ వేయబడ్డ యేసును దేవుని కుమారుడని ఖచ్చితంగా ప్రకటించడం మొదలుపెట్టాను. కానీ ప్రజలు నన్ను విశ్వసించలేదు. ఓ రోజు భవిష్యవాణి ఇలా పలికినది, దేవుని మాట కూడా ప్రజలకు అమ్మాలి, లేకపోతే వాళ్ళు వినరు. కావున నువ్వు వెళ్ళి ప్రపంచంలోకి అత్యంత విజయవంతమైన సేల్స్ మెన్ కలువు అని అంటూ ఉండగానే పాల్ తన సంచిలో నుండి ఓ వస్త్రం తీసి హఫీద్ చేతిలో పెట్టాడు. సిలువ వేయబడ్డ యేసు చివరి శ్వాస వరకు ఆయనతో ఉన్నది ఆ వస్త్రం మాత్రమే. ఈ వస్త్రం రోమన్ సైనికుల నుండి ఎంతో మంది చేతులు మారి చివరికి నా చేతిలోకి వచ్చింది. ఇదే యెహోవా కుమారుడైన యేసు ప్రభు చివరి ప్రపంచిక వస్తువు అని హఫీద్కు అందించాడు పాల్. ఆ వస్త్రంపై ఉన్న పాత్రస్ చిహ్నాన్ని గుర్తుపట్టి జెరూసలేంలో తల్లి బిడ్డకు తాను జాలితో విక్రయించిన మొదటి వస్త్రం ఇదేనని గుర్తురాగా, ముడతలు పడ్డ చెక్కిళ్ళ మీదికి కన్నీరు జాలవారుతుండగా హఫీద్ తన చేతులు ఎత్తి పాల్ను ఆలింగనం చేసుకొని వెలకట్టలేని ఈ 10 మణులను పాల్క్ అందించాడు. హఫీద్. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.